మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతూ ఉన్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి. ఏంటి రాధాకృష్ణ, పోలీసులు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు? అల్లు అర్జున్ వస్తారనే ఎక్స్పెక్టేషన్ కనపడుతోందా? ఎందుకంటే అక్కడ మన రవి చెప్తూ ఉన్నారు అయితే లీగల్ టీం పంపిస్తారు, లేదంటే అల్లు అర్జున్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఒక అంబిగ్విటీ కనపడుతోంది. ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సినటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు, విచారణకు సహకరించాలని చెప్పి బెయిల్లో షరతు కూడా ఉంటుంది. సో ఆయన ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అలాంటి ప్రొవిజన్ ఏమన్నా ఉందా? తను వెళ్లకుండా లీగల్ టీంని పంపించాల్సిన అవకాశం ఉంటుందా ఇక్కడ? ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇప్పటి వరకు కూడా దర్యాప్తు అధికారులకు ఎవరికి కూడా తాను రానన్న విషయాన్ని కానీ వస్తున్నానన్న విషయాన్ని మాత్రం కూడా తెలియజేయలేదు. ఎందుకంటే తనకు మాత్రం 11 గంటల వరకు సమయం ఇచ్చారు. 11 గంటల వరకు ఖచ్చితంగా అతను పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం అసలు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మాత్రం భారీ బందోబస్తు అనేది కనబడుతుంది. స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు ల్యాండ్ ఆర్డర్ కు సంబంధించిన పోలీసులను మోహరించడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి 200 మీటర్ల దూరంలో ఇతరులను ఎవరిని కూడా రానియకుండా పూర్తిగా ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలతో పాటు స్థానికంగా ఉండే పాదచారులను సైతం ఇక్కడికి మాత్రం అనుమతించట్లేదు. అల్లు అర్జున్ వచ్చినప్పుడు, ఎందుకంటే గతంలో జరిగిన అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన పెనుగులాట కావచ్చు, తోపులాట జరిగిన సందర్భము, అలాగే అతను వెళ్లేటప్పుడు ఇబ్బంది, ఈ రకాల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అయితే విధించారు. భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. లోపలికి ఇతరులు ఎవరిని కూడా అనుమతించకుండా చూస్తూ ఉన్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరొక వైపు 11 గంటల అతను రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఒకవేళ లీగల్ టీం వచ్చి కలుస్తాము అని కనుక చెప్పేది ఉంటే ఈ పాటికే సంబంధిత అధికారికి ఎవరైతే ఏసీపీ రమేష్ కుమార్ తాను సమయం కోరుతున్నాను, తన లీగల్ టీం వచ్చి మిమ్మల్ని కలుస్తుందన్న విషయాన్ని అతనికి చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి సమాచారం ఇవ్వలేదంటే ఖచ్చితంగా అతను వచ్చే అవకాశం ఎక్కువగానే మనకు కనబడుతుంది. కాకపోతే అతని వెంట కేవలం అల్లు అర్జున్ ఒక్కడే కాకుండా అతని తండ్రి కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే లీగల్ టీం వీళ్ళందరూ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వస్తారు. కానీ పోలీస్ స్టేషన్ లోపలికి మాత్రం కేవలం అల్లు అర్జున్ ఒక్కరినే లోపలికి పంపిస్తారు. అంటే విచారిస్తారు. రాధాకృష్ణ, అంటే సాధారణంగా విఐపీలు కానీ లేదంటే ఒక పొలిటీషియన్స్, పెద్ద పొలిటీషియన్స్ కానీ కీలకమైనటువంటి వ్యక్తులు విచారణను ఎదుర్కొనే సందర్భంలో తమతో పాటు తమ లాయర్ని తీసుకెళ్తూ ఉంటారు. అఫ్ కోర్స్ అంటే పర్మిషన్ తోటి తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ అలాంటి ప్రొవిజన్ ఏమైనా ఉందా? లేదంటే ఒకవేళ అల్లు అర్జున్ తన అడ్వకేట్ని తీసుకెళ్ళాలి అంటే ముందుగా ఏమైనా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా? లేదంటే కేవలం ఒక అల్లు అర్జున్ మాత్రమే లోపలికి తీసుకుంటారా? అధికారులు ఎవరైనా నిందితులను కస్టడీలోకి తీసుకుంటారో ఆ సమయంలో మాత్రమే కోర్టు ఇచ్చిన షరతులు ఏవైతే ఉంటాయో ఆ షరతుల మేరకు మాత్రమే అడ్వకేట్ ని లోపలికి అనుమతిస్తారు. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. కేవలం అల్లు అర్జున్ ఒక్కరిని మాత్రమే విచారణకు రావాలంటూ అది కూడా దర్యాప్తు అధికారి చెప్పారు. కాబట్టి అతను మాత్రమే వచ్చే అవకాశం ఉంది. లోపలికి మాత్రం ఖచ్చితంగా లాయర్లను అనుమతించే ప్రసక్తే లేదనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కస్టడీలోకి తీసుకునే సందర్భంలో కోర్టు కొన్ని షరతులు విధిస్తుంది. సంబంధిత ఎలాంటి పార్టీలు ప్రయోగించొద్దని కొన్ని షరతులు విధిస్తుంది. అలాంటివి ఉంటేనే అనుమతిస్తారు. కానీ ఇక్కడ కోర్టుకు సంబంధించిన అంశం కాదు. కేవలం పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా అతని నుండి మరొకసారి స్టేట్మెంట్ రికార్డు చేయడానికి మాత్రమే అతన్ని పిలుస్తున్నారు. కాబట్టి అల్లు అర్జున్ ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అతన్ని మాత్రమే డీసీపీతో పాటు ఏసీపీ, సిఐ వీళ్ళు ముగ్గురు కలిసి అతన్ని విచారిస్తారు. కొద్దిసేపటి క్రితమే డీసీపీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఏసీపీ కూడా ఇక్కడే ఉన్నారు, అలాగే సిఐ కూడా ఉన్నారు. కాబట్టి అల్లు అర్జున్ 11 గంటల వరకు ఇక్కడికి వస్తే కనుక అతన్ని అవసరమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రాధాకృష్ణ, విజువల్స్ లో కనపడుతుంది, కొన్ని సూచనలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. డీసీపీ మీకు పోలీస్ స్టేషన్ దగ్గర మీతో మాట్లాడుతున్నట్టుగా కూడా కనపడుతుంది. ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? హెచ్చరికలు చేసినట్టుగానే మనం చెప్పాలి. ఎందుకంటే మీడియా ఇక్కడికి కవరేజ్ చేయడానికి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ ముందు ఇక్కడ ఎవరు ఉండకూడదు, కోర్టు పరిధిలో ఈ కేసు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ తోపులాట జరిగితే తాము ఇక్కడ నుండి ఎత్తివేస్తామని కూడా అతను ఏకంగా మీడియానే హెచ్చరించిన సిచ్యువేషన్ ఇక్కడ అసోసియేట్ చేసుకోవడం జరిగింది. మనం చూసిన విజువల్స్ లో కూడా అతను మనల్ని ఏ విధంగా చెప్తూ ఉన్నారో, ఏ విధంగా వార్త చేస్తున్నాడో అనేది మనకు కనబడుతుంది. కాబట్టి అంటే అల్లు అర్జున్ వచ్చిన సమయంలో స్థానికులు ఎక్కువగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఒకవైపు, అలాగే ఇష్టానుసారంగా చెప్పకుండా ఉండేందుకు కోర్టు పరిధిలో కేసు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఈ కేసుకు సంబంధించిన అంశాలు చెప్పాలంటే కూడా తను ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే పోలీస్ స్టేషన్ దగ్గర ఆంక్షలు కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ వస్తాడు అన్న సమాచారమే ఉంది. పోలీసులు కూడా అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం అయితే బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు, బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు, రోప్ పార్టీని సిద్ధం చేశారు. చూడొచ్చు కూడా ప్రస్తుతం రోప్ పార్టీని ఏర్పాటు చేసి మీడియాని ప్రధానంగా గేటు వైపు రానియకుండా ఉండేందుకు మొత్తం కూడా వాళ్ళ ఆంక్షలు విధించిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అంటే అల్లు అర్జున్ వచ్చిన సమయంలో తోపులాట జరగకుండా అతన్ని తోపులాట జరిగే పరిస్థితి ఉందా రాధాకృష్ణ?
అభిమానులు అది అక్కడికి వచ్చారా? అంటే బ్యారికేడ్ల అవతల అభిమానులు ఉన్నారా? ఆ హడావిడి ఏమైనా కనబడుతుందా అక్కడ? చెప్పి ఒకసారి మీకు అంటే ఇక్కడ సిచ్యువేషన్ చూపిస్తాను. ఇప్పటికైతే బారికేడ్ల వద్ద కేవలం పోలీసులు ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా ఎక్కడ కూడా మనకు అభిమానులు అనేవారు కనబడుతున్న వాళ్ళు మాత్రం మనకు కనబడట్లేదు. కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు. ఇక్కడ హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన హాస్టల్లో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వచ్చారు తప్ప మిగతా ప్రాంతాల నుండి కానీ లేదా ప్రత్యేకంగా అల్లు అర్జున్ ని చూడడానికి వచ్చిన అభిమానులు మాత్రం ఇక్కడ ఎక్కడ మనకు కనబడలేదు. ఎదురుగా దాదాపు 200 మీటర్ల దూరంలో బారికేడ్ మనకు కనబడుతుంది. అక్కడ ఎస్ఐ దాదాపు ముగ్గురు ఎస్ఐలు కానిస్టేబుల్తో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. మిగతా వాళ్ళని మాత్రం లోపలికి అనుమతించట్లేదు. ఫ్యాన్స్ మాత్రం మనకు కనబడుతున్న సందర్భం అయితే ఇక్కడ లేదు. ఎక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. కేవలం ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ కి ఆనుకొని ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళు లేదా హాస్టల్స్ లో ఉంటున్న యువతులు వీళ్ళు మాత్రమే వచ్చి బయట నిలబడ్డ పరిస్థితి ఉంటుంది తప్ప ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు అయితే లేరు. ఇతరులు కూడా ఎవరి పోలీస్ స్టేషన్ వరకు అయితే అనుమతించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఆల్రైట్, అది పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి. ఈ రోజు అభిమానులు ఎవరు కూడా లేరు, చూడడానికి ఎవరు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. చాలా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా లా అండ్ ఆర్డర్ ప్రస్తుతం పక్కాగా అమలు చేస్తూ ఉన్నారు. అక్కడ అదనపు భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. ఎస్ఐ స్థాయి వ్యక్తులు బ్యారికేడ్ల దగ్గర పహారా కాస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. పూర్తిగా 2 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. ఇక అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా పరిస్థితి ఆ విధంగానే కనపడుతుంది. స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశారు. పూర్తిగా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఆయన ఇంటి దగ్గర కూడా అభిమానులను రాకుండా పాత ఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు. ఎందుకంటే నిన్న ఆయన ఇంటి దగ్గర మొన్న వాళ్ళ ఇంటి మీద దాడి కూడా జరిగినటువంటి పరిస్థితి. ఓయూ స్టూడెంట్స్ వచ్చి అంత గందరగోళ పరిస్థితుల్లో ప్రస్తుతం అల్లు అర్జున్ బయటకు వెళ్తూ ఉన్నారు కాబట్టి భద్రతను ఏర్పాటు చేశారు భారీ స్థాయి.